నా అప్లైన్ వచ్చేసి మధుకర్ సార్ అండ్ వరలక్ష్మి మేడం. నా గ్రేట్ మెంటర్ వచ్చేసి షాహిన్ మేడం. సో నేను ఈరోజు తీసుకునే సెషన్ వచ్చేసి వెస్టేజ్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ అండి. సో ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఏంటంటే ఎంత సార్ తీసుకున్నా చెక్. టైం సరిపోతుంది. సార్ మీరు ఏం చేస్తారు? చెక్ అది కూడా వీళ్ళెవరికి తెలియదు మీరు కాబట్టి చెప్పండి, పర్లేదు 2 minutes. ఓకే మేడం, ఓకే 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 మేడం. సో హాయ్ లీడర్స్. సో నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఏఓగా పనిచేస్తున్నాను ప్రజెంట్. సో సంగారెడ్డిలో. ఆ, నాది అగ్రికల్చర్ ఫీల్డ్ కాబట్టి నేను ఈ ప్రొడక్ట్స్ చెప్పడం జరుగుతుంది. సో నాకు ఈ వెస్టేజ్ గురించి 4 years బ్యాకే తెలుసు, కాకపోతే నేను కూడా నమ్మలేదు. సో మా ఫ్రెండ్ అంటే నా అప్లైన్ మధుకర్ ద్వారా నాకు ఈ సిస్టమ్ లోకి రావడం జరిగింది. సో నేను అంత తేలిక రాలేదు ఈ సిస్టమ్ లోకి, ఎందుకంటే ఇంతకు ముందు నేను చాలా అంటే వేస్ట్ అంటే నమ్మలేక వచ్చాను అనమాట దీంట్లో. అంటే మోసాలు కూడా ఉంటాయి కాబట్టి నమ్మలేను. అంటే నేను మా ఫ్రెండ్ ద్వారా మేడం అంటే వరలక్ష్మి మేడం అప్లైన్ ద్వారా నేను ఆ, దీనిలోకి నమ్మకంగా వచ్చాను. సో మేడం వల్ల నాకు క్లోజ్గా ఉంటారు కాబట్టి ఒకసారి క్లాస్ విన్నాను, జైరాబాద్ వచ్చి నాకు చెప్పడం జరిగింది వర్షం పడుతున్నా కానీ. సో అక్కడ నేను కనెక్ట్ అయ్యాను 3 generation దగ్గర. సో తర్వాత షాహిన్ మేడం ఫోన్ చేయడం అలా నేను కనెక్ట్ అయ్యి ఇందులోకి రావడం జరిగింది. సో థ్యాంక్ యూ వెస్టేజ్. సో నేను ఆ, మన టాపిక్ లోకి వెళ్ళిపోతున్నాను. సో మన వెస్టేజ్ లో ఈరోజు నేను తీసుకోబోయే ప్రొడక్ట్ టాపిక్ వచ్చేసి అగ్రికల్చర్. సో మన వెస్టేజ్ లో మనకందరికి తెలుసు 8 రకాల ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయని. సో వాటిని మన మేనేజ్మెంట్ 3 రకాలుగా విభజించడం జరిగింది. యాక్టివేటర్స్, న్యూట్రిషనల్, ప్లాంట్ ప్రొడక్షన్ అండి. యాక్టివేటర్స్ అంటే పనితనం బాగుంటుందండి, ఉత్తేజకారకాలు. అందులో మనకు అగ్రిహ్యూమిక్ గ్రాన్యుల్స్, అగ్రిహ్యూమిక్ లిక్విడ్, 82 ఆక్వాజెల్ 4 యాక్టివేటర్స్ కిందకి వస్తాయండి. న్యూట్రిషనల్ అంటే పోషకాలు కలిగి ఉండే అగ్రి మాస్, నానోటెక్, గోల్డ్ అండి. సో ప్లాంట్ ప్రొటెక్షన్ వచ్చేసి ప్రొటెక్. ప్రొటెక్ అంటే రక్షణ, మొక్కకు రక్షణగా ఉంటాయి. సో ఫస్ట్ మనం అగ్రిహ్యూమిక్ గ్రాన్యుల్స్ గురించి తెలుసుకుందామండి. సో అగ్రిహ్యూమిక్ గ్రాన్యుల్స్ అంటే హ్యూమస్. నా పేరులోనే ఉంది హ్యూమస్. అసలు హ్యూమస్ అంటే ఏంటి తెలుసుకుందామండి. హ్యూమస్ అంటే ఒకటే మాటలో చెప్పాలంటే బాగా కుళ్ళిన సేంద్రియ పదార్థం. సో ఇది ఎట్లా అంటే నేలకు వేయబడ్డ సేంద్రియ పదార్థం అనేక రూపాంతరాలు చెంది చిట్ట చివరగా మిగిలిన పదార్థమే హ్యూమస్. సో ఇది ఎట్లా ఏర్పడుతుంది అంటే, సో దీన్ని మన మేనేజ్మెంట్ ఎలా తయారు చేసిందంటే దీన్ని కుళ్ళిన వృక్ష జంతు అవశేషాలుతో తయారు చేస్తారండి. అనగా భూకంపం వచ్చినప్పుడు అన్ని రకాల వృక్ష జంతు అవశేషాలు భూమి కింది పొరలోకి వెళ్ళి వేల సంవత్సరాలు కుళ్ళిన పదార్థం నుండి ఈ హ్యూమిక్ గ్రానుల్ ను మన మేనేజ్మెంట్ తయారు చేసిందండి. అంటే హ్యూమిక్ అంటేనే ఒక పదార్థం కుళ్ళిన తర్వాత చిట్ట చివరగా మిగిలిన అనేక పోషకాలు కలిగిన పదార్థం నుంచి మన మేనేజ్మెంట్ దీన్ని గుళికల రూపంలో తయారు చేయడం జరిగిందండి. సో ఇది హ్యూమిక్ అనేది ఆ, కొన్ని అమైనో యాసిడ్స్ ని కలిగి ఉంటుందండి. అమైనో యాసిడ్స్ హ్యూమిక్, పల్విక్ యాసిడ్స్ అండి. అసలు అమైనో యాసిడ్స్ అంటే ఏంది? అమైనో యాసిడ్స్ అంటే ప్రోటీన్లు నిర్మాణానికి అవసరమైన సేంద్రియ సమ్మేళనాలు. అంటే వీటిని జీవన నిర్మాణాలు అంటే ఇటుకలు, జీవన నిర్మాణ ఇటుకలు అని కూడా అంటారు. సో పల్విక్ యాసిడ్స్. పుల్విక్ యాసిడ్స్ అంటే ఏంది అసలు మీనింగ్ కూడా తెలియాలి మనకి. పుల్విక్ యాసిడ్ అంటే నేల, పీట్, సరస్సులు మరియు ప్రవాహాల్లో సహజంగా లభించే ఒక హ్యూమస్ భాగం. అంటే పీట్ అంటే బురద. అంటే సరస్సులు మనకు ప్రవాహ ప్రాంతాలు, నదీతీర ప్రాంతాల్లో ప్రవాహాలు అంటే లభించే బురద లాంటి దాంట్లో ఒక భాగం అని ఉంటుంది పుల్విక్ యాసిడ్ అనేది. సో ఈ గుళికలు 1.5% హ్యూమిక్ ని కలిగి ఉంటుందండి. సో దీని యొక్క ఉపయోగాలు చూద్దాం. ఇది నేలను గుల్లగా తయారు చేస్తుంది, తేమను పట్టి ఉంచుతుంది. అంటే సహజంగా నేల గుల్లగా అంటే ఈ రోజుల్లో మనం అనేక కెమికల్స్ వాడడం వల్ల నేల పైపొర అనేది చాలా గట్టిగా అంటే సిమెంట్ లాగా తయారవుతుంది. సో దాన్ని మనం ఎన్ని ఎరువులు వేసినా గానీ, ఏది వేసినా గానీ మొక్క అనేది వేర్లు కింది భాగంలోకి వెళ్ళక పోషకాలు తీసుకెళ్ళకపోతుంది. దీన్ని ముఖ్యంగా ఏంటంటే ఇది నేలను గుల్లగా తయారు చేస్తుంది, తేమను పట్టి ఉంచుతుంది. సో భూమిలో అకర్బన పదార్థాలను కర్బన పదార్థాలుగా మారుస్తుంది. అంటే అనగా భూమిలో కరగలేని స్థితిలో ఉన్న ఖనిజ లవణాలను, పోషకాలను కరిగిస్తుంది. అంటే నేలను గుల్లకి చేయడం వల్ల ఆటోమేటిక్ గా అంటే మనకు అందలేని పోషకాలు కూడా అబ్జర్వేషన్ కెపాసిటీని పెంచుతుంది. సో నేల ఆకృతి నిర్మాణాన్ని మారుస్తుంది. అనగా అంటే పోషకాలు మట్టి యొక్క స్థూల సూక్ష్మ రంధ్రాలు అంటే సాయిల్లో స్థూల సూక్ష్మ రంధ్రాలు రెండు ఉంటాయండి.
సో దీనివల్ల గాలి నీటి సరఫరా కూడా మెరుగుపడుతుంది. అంటే స్థూల రంధ్రాల్లో గాలి, సూక్ష్మ రంధ్రాల్లో నీటి ప్రవాహం ఉంటుంది. అంటే స్థూల నేల యొక్క ఆకృతాన్ని నిర్మాణాన్ని మార్చడం వల్ల ఆ, గాలి నీటి సరఫరా మెరుగుపడుతుంది. సో దీనివల్ల కింది పొరలో పోషకాలు, ఖనిజాలు అంటే నత్రజని, భాస్వరం, పొటాషియం అండి, లవణాలు వేర్లకు అందడానికి గ్రాన్యుల్స్ సహకరిస్తుంది. సో పోషకాల అబ్జర్వేషన్ కెపాసిటీని ఆటోమేటిక్ గా పెంచుతుంది. దీనివల్ల మొక్కలు, ఇప్పుడు అబ్జర్వేషన్ కెపాసిటీ పెరగడం వల్ల మొక్కలు పచ్చగా మంచి కలర్ వస్తుందండి. సో కర్బన పదార్థం ఎప్పుడు పెంచుతూ ఉంటుంది. అసలు కర్బన పదార్థం అంటే ఇది ఒక ఆర్గానిక్ అండి. ఆర్గానిక్ కార్బన్ మొక్కలు, జంతువులు ఇంతకు ముందు మనం చెప్పినట్టు అవశేషాల నుండి సహజంగా ఏర్పడిన కర్బన సమ్మేళనం. అంటే దీనివల్ల కర్బన పదార్థం వల్ల యూజ్ ఏంటంటే నేల సారం, నీటి నిల్వ సామర్థ్యం, పంట పోషకాలు, నేల ఆరోగ్యం అంటే ఆమ్లక్షార స్వభావం మెరుగుపరుస్తాయి అన్నమాట. సో ఇది ఏ విధంగా అంటే మన శరీరానికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో నేలకు కర్బన పదార్థం కూడా అంతే ముఖ్యమండి. సో ఈ కర్బన్ అనేది రెండు రకాలుగా ఉంటది మన భూమిలో. సో ఏ విధంగా లభిస్తుందంటే సేంద్రియ కర్బనం అంటే మట్టిలో ఉండే చనిపోయిన మొక్కల జీవం నుంచి లభించే కర్బనం ఒకటి. అకర్బన కార్బన్ అంటే మట్టిలో ఉండే ఖనిజాల నుండి లభించేదండి. మొక్కల నుంచి, ఖనిజాల నుంచి లభించే రెండు రకాల కర్బనాలు భూమికి సహజంగా లభిస్తూ ఉంటాయి. సో ఇంకో యూజ్ ఏంటంటే నేల పిహెచ్ ను సమతుల్యం చేస్తుంది. అంటే తటస్థ స్థాయిలో ఉన్నప్పుడే అన్ని పోషక పదార్థాలు, తటస్థం అంటే 7 విజయన సూచిక యొక్క స్కేలు 0 to 16 లెవెల్స్ చూపిస్తాయండి. దాంట్లో 7 వద్ద తటస్థం ఉదయన సూచిక. సో అక్కడ మంచి సాయిల్ పిహెచ్ 6 to 7 మధ్య సాయిల్ గుల్లగా ఉండి అన్ని పోషకాలు సమృద్ధిగా మొక్కలకు లభిస్తాయి. అంటే ఆమ్లక్షార అంటాం కదా, ఉప్పు, చెవుడు, ఆమ్ల నీళ్ళు. సో తటస్థం 7 వద్ద అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి అన్నమాట. సో భూమిలో విష పదార్థాలను తొలగించి భూమిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ గుళికలు విష పదార్థాలు అంటే ఏంటండి? కెమికల్స్ కానీ, ప్లాస్టిక్స్ కానీ, రసాయన వ్యర్థాలు కానీ ఇలాంటివి తొలగించి భూమిని ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచి, ఇది కెమికల్స్ ని అంటే భూమిని విష పదార్థం తొలగించడం వల్ల ఆటోమేటిక్ గా భూమిలో సూక్ష్మ జీవుల సంఖ్య మెరుగుపడుతుంది. అంటే ఇప్పుడు వానపాములు కానీ, ఎర్రలు కానీ అలా సంథింగ్. సో అవి ఆటోమేటిక్ గా భూమికి మిత్ర పురుగులు అనేటి వాటి సంఖ్య పెరుగుతుంది ఈ గుళికలు వేయడం వల్ల. సో మెయిన్ గా వరిలో అని ఏ పంటలైనా, వరిలో అయితే ముఖ్యంగా తల్లి వేరు, పిల్ల వేరు సంఖ్యను పెంచి ఎక్కువ సంఖ్యలో వరి పిలికలు అంటే 30 నుంచి 30% రావడానికి తోడ్పడుతుందండి. మేము ఆల్రెడీ ఇచ్చాము, కౌంట్ కూడా చేసాము. 30 నుంచి 35% ఒక కర్రకు పిలికలు వస్తాయండి. సో గ్రానుల్స్ వాడిన 2 సంవత్సరాలకు సాయి నల్లగా మారుతుంది. అంటే మనం ఇప్పుడు చెరువులో మట్టి వేస్తాంగా సపోజ్ గా, సో ఆ విధంగా భూమి వాడిన 2 సంవత్సరాల తర్వాత నల్లగా మారుతుంది. అంటే భూమి కెపాసిటీ పెరుగుతుంది ఆటోమేటిక్ గా. సో ఇంకో విధంగా చెప్పాలంటే మన ఫోన్ కి ఛార్జింగ్ ఎంత ముఖ్యమో, ఛార్జింగ్ లేకపోతే ఫోన్ ఎలా అయితే డెడ్ అవుతుందో అలాగే భూమికి మనము గుళిక లేకపోతే అలాగే అన్నమాట. అంటే నిస్సారంగా మారుతుంది. ఎంత పోషకాలు వేసినా కానీ అబ్జర్వేషన్ కెపాసిటీ ఉండదు. సో మనం నార్మల్ గా కిచెన్ లో చూసుకుంటే, మన కిచెన్ లో ఉప్పు, కారం, పసుపు అన్ని ఉంటాయి కదా, వాటిని మనం వండకుండా అట్లా తింటే టేస్ట్ రాదు కదండి. సో ఇట్లానే మనం వేస్తే, వండి తింటే ఎట్లా అయితే టేస్ట్ వస్తుందో అలాగే మన గ్రానోస్ చేస్తే ఏ పోషకమైన అబ్జర్వేషన్ కెపాసిటీ తీసుకొని మంచి లాభం భూమికి ఉంటుంది. సో ఈ వాడవలసిన సమయాలు ఏంటంటే గ్రానుల్స్ దుక్కి దుక్కి దున్నినప్పుడు, అంటే మనం ప్రిపరేటరీ స్టార్టింగ్ లో నాట్లు వేసే సమయంలో, నాట్లు వేసిన 20 days కి, నాట్లు వేసిన 40 days కి వాడొచ్చండి. సో మోతాదు వచ్చేసి ఎకరాకి 5 to 10 kg. యాక్చువల్లీ 5 kg వాడచ్చు. సాయిల్ కొంచెం బలహీనంగా ఉంటే 10 kg అంటే 2 ప్యాకెట్స్ కూడా వాడుకోవచ్చు అండి. మొక్క కంటే మామిడి మొక్కలకు, నిమ్మ, సపోటాకు అయితే ఫర్ ప్లాంట్ 50 to 200 గ్రామ్ వరకు వాడుకోవచ్చు. సో ఇది గ్రానుల్స్ అండి. సో నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి అగ్రిహోమిక్ లిక్విడ్ అండి. ఇది సేమ్ అండి, లిక్విడ్ రూపంలో ఉంటుంది, అది గ్రానుల్స్, సేమ్ యూజెస్. సో ఇది 6% హ్యూమిక్ ని కలిగి ఉంటుందండి. సో దీన్ని ఎప్పుడు వాడాలంటే మొక్కలు 4 ఆకుల దశ నుంచి ఎప్పుడైనా వాడొచ్చండి. సో మొక్కల ఎదుగుదలకు సహకరిస్తుంది. ఆకులు పచ్చగా తయారై అంటే గ్రీన్ కలర్ లోకి వస్తుందండి. ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది. సో ఇది టైప్ ఆఫ్ యూజెస్. దీన్ని సీడ్ ట్రీట్మెంట్ గా వాడచ్చు. సీడ్ రూట్ డిప్పింగ్ అంటే డైరెక్ట్ మనం నా వేర్లను కూడా ఇట్లా నాంచి కూడా కొద్దిసేపు ఉంచి నాటుకోవచ్చు. ఇప్పుడు మిరప గాని అలాంటివి. సో స్ప్రేయింగ్ కూడా చేసుకోవచ్చు. డ్రిప్ ఇరిగేషన్ అంటే డైరెక్ట్ మన ఫర్టిగేషన్ ద్వారా కూడా మొక్కలకు డైరెక్ట్ గా ఇవ్వచ్చు, స్ప్రే చేయకుండా. సో ఇది సీడ్ ట్రీట్మెంట్ కి అయితే 5 ml/kg కి,
స్ప్రేయింగ్ వచ్చేసి 2 ml ఫర్ లీటర్ వాటర్ కి, అంటే 30 ml 15 లీటర్ వాటర్ స్ప్రేయింగ్ డబ్బాకి. సో ఫర్టిగేషన్ అంటే మనం అదే ఎకరాకి 500 to 600 ml 200 లీటర్ వాటర్ ట్యాంక్ లో కలిపి వాడుకోవచ్చండి. సో దీన్ని 90 to 120 డేస్ పంట కాలంలో 2 సార్లు స్ప్రే చేయాలండి. అంటే 3 to 4 months పంట కాలంలో 2 టైమ్స్ స్ప్రే చేయాలి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గోల్డ్. మేడం స్పీడ్ అయితే చెప్పండి మేడం. హలో మేడం. ఓకే సార్, క్లియర్ క్లియర్. ఓకే సార్, చెప్పండి సార్. ఓకే మేడం. ఓకే. సో ఇది గోల్డ్ అండి, పేరులోనే గోల్డ్, బంగారం లాంటిది ఇది. సో ఇది ఆ, అన్ని రకాల చిన్న మొక్కలకు వాడొచ్చండి, ఆల్ షార్ట్ క్రాప్స్ కి. సో ఇది చిన్న చిన్న మొక్కలకి పిచికారి చేస్తే అన్ని ఒకే సమాన ఎత్తులో గ్రోత్ అవుతాయండి. అంటే మనం సాధారణంగా పొలంలో చూస్తూ ఉంటే ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కొన్ని మందు పడి దగ్గర అంటే ఎత్తుగా మంచిగా గ్రీన్ గా ఉండడం, కొన్ని చిన్నగా బలహీనంగా ఉండడం కాకుండా ఇది చిన్న చిన్న మొక్కలకు స్ప్రే చేయడం వల్ల అన్ని సమాన ఎత్తులో గ్రోత్ అవుతాయి. అంటే పంట చూడడానికి కూడా మంచి నీట్ గా ఉంటది అనమాట, సమాన ఎత్తులో. దీని పిచికారి వల్ల మొక్క యొక్క అన్ని భాగాల్లో సరఫరా అయి పత్రరంధ్రాలు తెరుచుకొని ఎక్కువగా పనిచేస్తుందండి. ఇది కూడా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ కెపాసిటీ. ఎందుకంటే మొక్కల్లో మనకైతే చర్మ కణాలు ఇట్లా మనం వెస్టిల్లో నూనె వాడినప్పుడు చర్మ కణాలు ఓపెన్ అయ్యి అబ్జర్వేషన్ కెపాసిటీ అవుతుందో, సేమ్ గోల్డ్ వాడడం వల్ల మొక్కల యొక్క పత్రరంధ్రాలు తెరుచుకొని ఎక్కువగా పనిచేస్తుందండి, అంటే పనితనం మెరుగుపడుతుంది. సో దీని వల్ల ఆటోమేటిక్ గా సూర్యుని యొక్క సూర్య కిరణాలు అబ్జర్వేషన్ తీసుకొని కిరణజన్య సమీకరణ బాగా జరిగి అన్ని మొక్కలు సమాన ఎత్తులో పెరుగుతాయి. సో దీని వల్ల ఇంకో యూజ్ ఏంటంటే హార్మోన్లను సమతుల్యం చేస్తుంది. అంటే మన బాడీకి ఏ విధంగా అయితే హార్మోన్స్ ఉంటాయో మొక్కలు కూడా యాక్సిన్స్, జిబ్బరిలిన్స్, సైటోకైనిన్స్, ఇథలిన్స్, అబ్సిసిక్ అనే ఆమ్లాలు ఉంటాయండి. సో ఈ ఆక్సిన్ ఆమ్లం ఏంటంటే వేరు కాండం పెరుగుదలకు యూజ్ అవుతుందండి. సో నెక్స్ట్ జిబ్బరిలిన్ వచ్చేసి విత్తనం అభివృద్ధికి, అంటే సీడ్ జర్మినేషన్ కి మంచిగా డెవలప్ అవ్వడానికి భూమి లోపల. సైటోకైనిన్స్ అంటే కణ విభజన, మొక్కల పెరుగుదల. అంటే ఇప్పుడు ఆ, కొన్ని ఆ, కణాలు ఉంటాయి, మొక్కలు విభజన ఎక్కువగా జరిగి ఎక్కువ కొమ్మలు రావడం, మొగ్గలు రావడం, ఇది కణ విభజన, మొగ్గల పెరుగుదలకు. ఇథలిన్ అంటే ఆటోమేటిక్ గా మనం మార్కెట్ లో చూస్తూ ఉంటాం, స్ప్రే చేయడం పండ్ల పక్వతకు, అంటే పండ్లు పరిపక్వత చెందడానికి. సో అబ్సిసిక్ ఆమ్లం వచ్చేసి విత్తన నిద్రావస్థ తొలగించడానికి, అంటే మొక్కలు మనం సీడ్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన దాంట్లో ప్రొటెక్ట్ ను లిక్విడ్ వాడతాం కదా. సో అదే విధంగా ఇది విత్తన నిద్రావస్థను తొలగిస్తుంది. సో హార్మోన్ల సమతుల్యను, ఇన్ని రకాల హార్మోన్లను అంటే యాక్టివేట్ చేస్తుంది అనమాట ఇది గోల్డ్. సో ఇది ఆకులు పచ్చగా వెడల్పుగా ఎత్తుగా పెరుగుతాయి, దీని వల్ల కలుపు పెరుగుదల అరికట్టవచ్చు. ఇది వాస్తవమే కదండి, ఎందుకంటే మొక్కలు హైట్ పెరిగి ఆ ఆకులు అనేది వెడల్పుగా ఉండడం వల్ల సూర్యరశ్మి డైరెక్ట్ గా భూమి మీద పడక కింద ఉన్న కలుపు మొక్కలు వాటంతట అవే చనిపోతాయి ఆ నీడకు, అంటే మనకు ఖర్చు కూడా తగ్గుతుంది. సో ఇదొక ఈజీ. సో మొక్కల ఒత్తిడిని తట్టుకుంటుంది, మొక్క ఒత్తిడిని తట్టుకుంటుంది, కలుపు మొక్కల ఒత్తిడిని తట్టుకుంటుంది. మొక్కలు సరైన సమయంలో చిగురుతాయి, అంటే అన్ని ఒకేసారి పెరగడం వల్ల సరైన ఎత్తులో ఉండడం వల్ల మొక్కలు కూడా ఒకేసారి చిగురు వస్తుంది అనమాట, పంట కూడా ఒకే కాలం వస్తుంది. సో జీవక్రియలు మెరుగుపడడానికి సహకరిస్తుంది. అనగా బాగా ఎండలు కొట్టి వర్షం పడినా, బాగా వర్షం పడి ఎండలు కొట్టినా గానీ పంటకు రోగం వస్తుంది. సో అలాంటి పరిస్థితుల్లో కూడా యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుందండి ఇది, రోగ నిరోధక శక్తి లాగా ఉంటుంది. సో వచ్చిన రోగం కూడా ఎక్కువ స్ప్రెడ్ కాకుండా చేస్తుంది ఇది. సో అకాల వర్షాలు అంటాం కదా, అలాంటివి వచ్చినా గానీ, సో అలాంటి టైంలో కూడా మొక్కకు తోడుగా ఉంటుంది అనమాట. సో దీన్ని ఏ విధంగా వాడతారంటే, దీన్ని నర్సరీ ఇంతకు ముందు చెప్పాను కదా, చిన్న చిన్న మొక్కలకు, నారుమడికు, మిర్చి నారులకు, పూల పూల మొక్కలకు కానీ, ఆకు కూరగాయలకు కానీ. సో దీన్ని వెజిటేటివ్ స్టేజ్ లో వాడాలి, అంటే ఇదే చిన్న మొక్కలు. వెజిటేటివ్ అంటే పుష్పాలు పండ్లు ఉత్పత్తి చేసే దశకు వెళ్లే ముందు, అంటే కేవలం ఆకులు కాండం వంటి భాగాలు మాత్రమే అభివృద్ధి చెందే దశ. అంటే పండ్ల స్టేజ్ ఉండదు అనమాట, దానికన్నా ముందే, అంటే కేవలం ఆకులు కాండాలు వంటి భాగాలు అభివృద్ధి చెందే దశలో వాడాలండి వెజిటేటివ్ స్టేజ్ అంటే. సో పంటకు ప్రతి దశలో వాడొచ్చండి. నర్సరీ 20 days, 40 days, 60 days లో వాడొచ్చు ఇది. సో ఇది ఎగ్జాంపుల్ ఏ విధంగా అంటే, పిల్లలకు బూస్ట్ అయితే హార్లిక్ ఏ విధంగా అయితే మనం ఇస్తామో, అలాగే ప్రోటీన్లు విటమిన్ కోసం పంటకు చిన్న వయసులో, అంటే చిన్న ఏజ్ లో కంపల్సరీ ఇది ఇవ్వాలన్నమాట. సో నెక్స్ట్ దీన్ని గ్రోతింగ్ స్టేజ్ లో గోల్డ్ హ్యూమిక్ లిక్విడ్ 82తో కలిపి కంపల్సరీ పిచికారి చేయాలండి. సో మోతాదు వచ్చేసి పిచికారి చేసే ముందు
ఇది మనకు పొడి రూపంలో ఉంటుంది కాబట్టి దీని ఒక హాఫ్ అన్ అవర్ నానబెడితే ఏంటంటే స్ప్రే చేసేటప్పుడు నాజిల్లో అడ్డు రాకుండా సమానంగా స్ప్రేయింగ్ అవుతుంది అనమాట. సో 20-30 మినిట్స్ నానబెట్టి తర్వాత కలుపుకొని స్ప్రే చేయాలి. సో దీని స్ప్రేయింగ్ మోతాదు వచ్చేసి 20 grams ఫర్ 15 లీటర్ వాటర్ ట్యాంక్ కి. సో డ్రిప్ ఇంతకుముందు ఫర్టిగేషన్ 100 to 200 grams అంటే ఫర్ ఏకర్ కి. సో సాయిల్ అప్లికేషన్ కి 200 grams 1 ప్యాకెట్ ఫర్ ఏకర్ కి. సో నెక్స్ట్ ఫోర్త్ ప్రొడక్ట్స్ వచ్చేసి అగ్రి నానోటెక్. సో అగ్రి నానోటెక్ అంటే ఇది ద్వితీయ పోషకాలు సూక్ష్మ పోషకాలను కలిగి ఉంటుందండి. సో ప్రధానంగా మనం పంటలు తీసుకునే మొక్కలు ఏంటంటే ప్రధాన పోషకాలు ద్వితీయ పోషకాలు సూక్ష్మ పోషకాలు అండి. సో ప్రధాన పోషకాలు అంటే నత్రజని భాస్వరం పొటాష్. వీటిని మొక్కలు 70% తీసుకుంటాయండి. 100%లో 70% ఇదే ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి యూరియా పొటాష్ భాస్వరం అనమాట. ద్వితీయ పోషకాలు అంటే కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఇది 25% మొక్క తీసుకుంటుంది. సో నెక్స్ట్ సూక్ష్మ పోషకాలు 5% తీసుకుంటుంది. సో ద్వితీయ పోషకాలు అంటే కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ అన్నాం కదండి. కాల్షియం ఏ విధంగా పనిచేస్తుంది అంటే దృఢత్వం. ఇప్పుడు మనకు కాల్షియం ఏ విధంగా అయితే బోన్స్ కానీ పండ్లకు కానీ యూజ్ అవుతుందో అట్లా మొక్కలకు దృఢత్వం కోసం. మెగ్నీషియం వచ్చేసి పచ్చదనం కోసం అండి. సో సల్ఫర్ వచ్చేసి నత్రజని స్థిరీకరణ, ప్రోటీన్ సంశ్లేషణ, క్లోరోఫిల్ ఉత్పత్తి, వ్యాధి నిరోధకత. సో మొక్కలకు సల్ఫర్ అందుబాటులో ఉంటేనే నత్రజని స్థిరీకరణ. ఇప్పుడు ఆటోమేటిక్ గా గాలి నుంచి 78% నత్రజని మొక్కలు వేర్ల ద్వారా తీసుకుంటాయి కాబట్టి అది తీసుకోవాలంటే కూడా సల్ఫర్ మొక్కలకు ఉండాలి. సో ప్రోటీన్ల సంశ్లేషణ, క్లోరోఫిల్ ఉత్పత్తి అంటే పచ్చదనం కోసం, వ్యాధి నిరోధకత అంటే కెపాసిటీ అన్నమాట. సో ఇవి ఉంటే ద్వితీయ పోషకాలు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్ గా మొక్కలకు ఆ, వీటి వల్ల యూజ్ ఉంటుంది. సో సూక్ష్మ పోషకాలు 16 రకాల సూక్ష్మ పోషకాలు ఉంటాయి. వాటిలో 3 రకాలు మనకు కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ వాతావరణం నుంచి మొక్కలు ఫ్రీగా తీసుకుంటాయండి. సో ఈ 16 పోషకాలు కొన్ని జింక్, ఫెర్రస్, కోబాల్ట్, మాంగనీస్, మాలిబ్డినం, క్లోరిన్, నికెల్ అండి. సో ఇవన్నీ మనకు సూక్ష్మ పోషకాల కిందకి వస్తాయి. ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే ఆల్కలీన్ ఆమ్ల నేలల్లో అద్భుతంగా పనిచేస్తుంది. ఇంతకుముందు మనం చెప్పినట్టు ఏంది ఉప్పు చౌడు క్షార నేలలో ఇది నేల సంతానోత్పత్తి మరియు ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది. ఉత్పాదకత అంటే ఏంది? దిగుబడి సామర్థ్యం. సో నేల యొక్క సంతానోత్పత్తి మరియు ఉత్పాదకతను మెరుగుపరుస్తుంది. మొక్కలో కిరణజన్య సమక్రియను సహాయపడి ప్లాంట్ ఆకులో క్లోరోఫిల్ ను పెంచడంలో సహాయపడుతుంది. సో ఆకు ఉపరితల విస్తరణకు సహాయపడుతుంది. మనం చూస్తూ ఉంటే మొక్కలు మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఆకులపై మచ్చలు రావడం కానీ క్లోరోఫిల్ కానీ అలా కొన్ని అబ్జర్వేషన్ చేస్తాం కాబట్టి అలాంటివి కాకుండా ఈ సూక్ష్మ పోషకాల వల్ల మొక్క పచ్చగా ఉండి ఆకుల యొక్క ఉపరితలం అంటే ఆకు మంచిగా పెద్దగా విస్తరణగా ఉంటుంది అనమాట. సో దీని వల్ల ఏమైతుందంటే గింజ బరువు, ఆకారం, రంగు, రుచి, నాణ్యత పెంచుతుంది. ఆటోమేటిక్ గా ఇవన్నీ ఉండడం వల్ల మార్కెట్ లో మంచి ధర వస్తుందండి. సో పంటకు క్వాలిటీ క్వాంటిటీకి అద్భుతంగా పనిచేస్తుంది. క్వాలిటీ అంటే నాణ్యత, క్వాంటిటీ అంటే పరిమాణం. సో ఇవన్నీ మంచిగా అంటే వెయిట్ అంటే మనకు జోకినప్పుడు వెయిట్ కూడా బాగా వస్తుంది అనమాట. పంట దిగుబడి ఆటోమేటిక్ పెరుగుతుంది. సో దీనివల్ల కూరగాయలు ఇంకో తీసుకుంటే పండ్ల యొక్క నాణ్యత సైజు పెంచి మార్కెట్ లో దాని యొక్క డిమాండ్ పెరిగి దీన్ని నిల్వ ఉంచుకునే సమయం కూడా నార్మల్ గా 1 వీక్ ఉంటే 10 to 15 days ఇంకా అదనంగా కూడా పెంచుకోవచ్చు అండి. అంటే ఇది వాడడం వల్ల అంటే నిల్వ ఉండే స్థాయి కూడా పెరుగుతుంది. సో తాలు గింజలు రాకుండా పుల్లు పోకుండా గింజలు నిబ్బరంగా దృఢంగా తయారవుతాయి. అంటే మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే వరిలో తాలు గింజలు ఎక్కువ చూసుకుంటాం, అవి సూక్ష్మ పోషక లోపాలే. సో దీన్ని ఏ విధంగా అంటే దీన్ని 2 టైంలో వాడాలండి. విత్తేటప్పుడు కంకి దశలో. సో దీని పూత సమయంలో వచ్చేసి మాసు నానోటెక్ 80తో ఈ 3 కలిపి కంపల్సరీగా తప్పనిసరి స్ప్రే చేయాలి. సో దీని మోతాదు వచ్చేసి దుక్కి దశలో ఎరువులతో పాటు ఎకరాకు 500 గ్రామ్ నుంచి 1 kg కూడా వాడుకోవచ్చు అండి. స్ప్రేయింగ్ వచ్చేసి 20 గ్రామ్ ఫర్ ట్యాంక్ కి, డ్రిప్ కు 500 grams హాఫ్ కేజీ ఫర్ ఏకర్ కి. సో సేమ్ ఇది పొడి రూపంలో ఉన్నటి అన్నిటికీ నానబెట్టి స్ప్రే చేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి ప్రొటెక్ట్ అండి. అగ్రి ప్రొటెక్ట్ అంటేనే పేరులోనే ఉంది. అన్ని రకాల పంటలకు ఆశించే తెగుళ్ళు, వైరస్లు, బ్యాక్టీరియా లాంటి రోగాలను రాకుండా ముందే పిచికారి చేయాలి. వచ్చిన తర్వాత కాదు, ముందే స్ప్రే చేస్తే మనకు ఎక్కువ లాభాలు ఉంటాయి అన్నమాట. పంటకు తెగుళ్ళు, శిలీంధ్రాల బారి నుండి రక్షణ కలిగిస్తుంది.
సో ఇది వ్యాధికారక పరాన్నజీవులకు వ్యతిరేకంగా జీవ నియంత్రణ ఏజెంట్ గా పనిచేస్తుంది. అంటే వ్యాధికారక పరాన్నజీవులు అంటే ఈ మొక్క నుంచి ఇంకో మొక్క ఆటోమేటిక్ గా అవి డెవలప్ చేస్తూ ఉంటాయి అనమాట. అంటే వాటికి సహజీవనంగా ఉండి ఎక్కువ సంఖ్యలో వ్యాధులు రావడానికి పరాన్నజీవులు కు వ్యతిరేకంగా ఇది పనిచేస్తుంది అనమాట, రాకుండా. సో ఈ తెగుళ్ళు అంటే మనం మామూలుగా వరిలో చూసుకుంటే ఏ పంటలైనా అగ్గి తెగులు, పాంపొడ తెగులు, పొట్టకుళ్ళు తెగులు, బూజు తెగులు, బ్యాక్టీరియల్ ఆకుఎండు తెగులు, వేరు కాండం కుళ్ళు తెగులు, బుడిద తెగులు, మచ్చ తెగులు. ఇవి ఎలా వస్తాయి అంటే పంటకి ఎలా స్ప్రెడ్ అవుతాయి అంటే నార్మల్ గా మనకు సీడ్ వల్ల. మనం ఇప్పుడు రబీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సీడ్ ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల అది. సో తేమ వల్ల అంటే వాతావరణంలో తడి పొడి, ఆ సో తేమ వల్ల, నీటి వల్ల అంటే మురుగునీటి వ్యవస్థ అంటే మనం కాలువలు కూడా నీట్ గా లేకపోవడం వల్ల కూడా, మురుగునీటి వల్ల కూడా ఈ తెగుళ్ళు వస్తాయి. చల్లటి వాతావరణం అంటే చల్లటి వాతావరణం వల్ల, భూమిలో తడి రెగ్యులర్ గా ఉన్నప్పుడు, కలుపు మొక్కలు ఉన్నప్పుడు కానీ, సో డిస్టెన్స్ కావాల్సిన దూరం పాటించకపోవడం, కొన్ని పంటలకు డిస్టెన్స్ అనేది చాలా అవసరం. సో అది లేకుండా కానీ, పంట మార్పిడి ఇది మెయిన్ అండి. పంట మార్పిడి అని కంపల్సరీ చేసుకోవాలి, ఒకే పంట వేయదు భూమి. సో పంట మార్పిడి వీటికి మనలో సీడ్ ట్రీట్మెంట్ వల్ల అన్నాం కదా, మన దాంట్లో అద్భుతంగా సీడ్ ప్రొటెక్ట్ ను హ్యూమిక్ లిక్విడ్ వాడొచ్చండి. సో తేమ వల్ల అంటే తడి పొడి, పంటని ఎప్పుడు వాటర్ వేస్తూ ఉండొద్దు ఏ పంటకైనా. సో తడి పొడి వేస్తూ ఉండాలి. మురుగునీటి వ్యవస్థ మంచి మురుగునీటి వ్యవస్థ ఉండాలి, అంటే కలుపు మొక్కలు లేకుండా. సో వాతావరణం చల్లటి వాతావరణం అంటే గ్రీన్ నెట్ ఉన్నప్పుడు మనం కూరగాయలకు కొన్ని నారు మొక్కలకు కానీ ఉన్నప్పుడు గ్రీన్ నెట్ లో మనం కావాల్సిన ఆ వాతావరణం మొక్కలకు అందించండి. సో కలుపు లేకుండా చూసుకోవాలి. పంట మార్పిడి ఎప్పుడు అంటే ఇప్పుడు మనకు పల్సెస్ అంటే పప్పు జాతి పంటలు కూడా మనం మధ్యలో వేస్తూ ఉండాలన్నమాట. దానివల్ల భూమికి బలం వస్తుంది. సో ప్రధానంగా ఆశించే తెగులు మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు చూసే అంటే మిరపలో అయితే ముడత, పై ముడత, కింద ముడత, కొమ్మ కుళ్ళు తెగులు, వేరు కుళ్ళు తెగులు, ముఖ్యంగా బంగాళదుంప పసుపులో అయితే దుంప అక్కడ మనం నిజామాబాద్, కరీంనగర్ సైడ్ అయితే పసుపు, దుంపకుళ్ళు తెగులు వీటికి అద్భుతంగా పనిచేస్తుందండి. ఇది ప్రొటెక్ట్ స్ప్రే చేయాలి. సో ఇది ఎప్పుడు పిచికారి చేయాలంటే ఇంతకు ముందు చెప్పాను కదండి, రాకముందు అంటే 5 to 10% తెగులు ఉన్నప్పుడు వాడితే రాకముందు అంటే 100% రిజల్ట్ వస్తుంది అనమాట. అదే 50%, 50 to 60% వచ్చినప్పుడు వాడితే రిజల్ట్ రాదు. అంటే ఏదైనా 50% దాటితే స్ప్రే చేస్తే రిజల్ట్ అంతగా ఉండదు అనమాట. అంటే రాకముందే స్ప్రే చేసుకోవాలి మనం, వచ్చిన తర్వాత వాడదామంటే అది అంతగా పనిచేయదు అనమాట. సో ఇది మోతాదు ఎంత వాడాలంటే భూమిలో వేయడానికి అయితే ఎకరాకు 500 గ్రామ్స్ అండి. సో రాకముందు 20 గ్రామ్స్, వచ్చిన తర్వాత 40 గ్రామ్స్ అంటే పెంచి వాడాలన్నమాట. సో అది వచ్చినప్పుడు 10 రోజులు అంటే 1 వీక్ టైంలో 2 టైమ్స్ స్ప్రే చేయాలి ఇది. సో సీడ్ ట్రీట్మెంట్ కూడా వాడొచ్చు ఇంతకుముందు చెప్పినట్టు. సీడ్ ట్రీట్మెంట్ కి వచ్చేసి 10 గ్రామ్స్ అండి పర్ కేజీ. సో రీడ్ డిప్, ఇది మనకు రూట్ డిప్పింగ్ అంటే ఈ పొడిని నానబెట్టి ఆ వాటర్ లో కూడా వేర్లను నాంచి 10 to 15 గ్రామ్స్ క్వాంటిటీతో వాడొచ్చండి 1 లీటర్ వాటర్ కి. సో స్ప్రేయింగ్ వచ్చేసి 1.5 to 2 గ్రామ్స్ 1 లీటర్ వాటర్ కి వాడుకోవచ్చండి. సో 90 to 120 డేస్ పంట కాలంలో 2 టైమ్స్ స్ప్రే చేసుకోవచ్చు. విత్ ఇన్ 30 డేస్ తర్వాత పుష్పించే 20 రోజుల ముందు. సో నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అగ్రి మాస్ అండి. సిక్స్త్ ప్రొడక్ట్ మాస్. ఇది ఆ 45 45+ ప్రోటీన్లు, విటమిన్లు, ఎంజైమ్లను కలిగి ఉంటుంది. సో మన వేస్టేజ్ లో స్టెరుల్ అలాగను మల్టీ విటమిన్స్ ను కలిగి ఉంటుంది. దీని ముఖ్యంగా పూత కోసం మనం వ్యవసాయంలో ప్రధానంగా చూసుకునే వ్యవసాయం కానీ హార్టికల్చర్ రంగంలో కానీ ఏ రంగంలో అయినా మనం ముఖ్యంగా ఎదుర్కొనే సమస్య పూత అండి. పూత నిల్వదంటారు. సో దీన్ని మనం ముఖ్యంగా పూత కోసం తయారు చేయడం అయింది మన మేనేజ్మెంట్. సో ఇది భూమిలో పదును ఉన్నప్పుడు బాగా పనిచేస్తుందండి. అంటే మనం వాటర్ ఇచ్చిన తర్వాత కానీ ఈవినింగ్ టైంలో కానీ పదునుగా ఉన్నప్పుడు స్ప్రే చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. సో వచ్చిన పూత రాలకుండా నిలబడడానికి పిచికారి చేయాలి ఇది. సో రాకముందు కూడా స్ప్రే చేయొచ్చు, వచ్చిన తర్వాత కూడా నిలబడడానికి స్ప్రే చేయొచ్చు. సో మొగ్గలు, కాయలు రావడానికి, మళ్ళీ కొత్త చిగుర్లు అంటే పూత, మొగ్గలు రావడానికి అద్భుతంగా పనిచేస్తుంది. సో నశించిన అంటే మొక్కలు నీరసంగా మొక్కలకు పిచికారి చేస్తే మళ్ళీ సంతానోత్పత్తి పునరుత్పత్తి ప్రక్రియ మెరుగుపడి మళ్ళీ కొత్తగా యాక్టివ్ గా తయారవుతుంది. అంటే మొక్కలు కొన్ని నీరసంగా చనిపోయినట్టు అంటే యాక్టివ్ గా ఉండకుండా ఉంటాయి కదా, ఈ స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ వాటి యొక్క జీవన క్రియను మెరుగు రీసైకిల్ చేసి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. దీనివల్ల పంట కాలంను పెంచుతుంది.
ఖాతా ఎక్కువ సార్లు తీయొచ్చు. కూరగాయలు ఎగ్జాంపుల్ పండ్లు గాని. సో, మనం నార్మల్‌గా కూరగాయలు తీసుకుంటే 1-2 టైమ్ తీస్తే అది అంటే ఎక్కువ దిగుబడి రాదనమాట. దీనివల్ల ఎక్కువ క్రాప్ డ్యూరేషన్ కూడా పెరిగి ఎక్కువ సంఖ్యలో కూడా మనము మార్కెట్‌కి కూరగాయలని తీసుకెళ్ళొచ్చనమాట. సో, ఇది మొక్కల్లో పరపరాగ సంపర్కం పెంచి ప్రేరేపించి పండ్లు ఏర్పడుటకు మెయిన్‌గా పరపరాగ సంపర్కం కదండీ మొక్కల్లో సంతానోత్పత్తికి. సో, ప్రేరేపించి పండ్లు ఏర్పడుటకు దోహదపడుతుందిది. పూలు మరియు పండ్లు రాలడాన్ని తగ్గిస్తుంది. అది హార్టికల్చర్‌లు గాని, ఇప్పుడు మనకు ఉద్యానవన పంటలుంటాయి గదా! అందులో. సో, పంట నాణ్యతను మెరుగుపరిచి దిగుబడిని గణనీయంగా పెంచుతుంది. దీన్ని సాయిల్ అప్లికేషన్‌కి వాడొద్దు. అంటే దుక్కిలో వాడొద్దండి ఇది. ఇది దుక్కిలో వాడితే యూజ్ ఉండదు. సో, మనం ఇది పూత రాకముందు, పూత వచ్చిన తర్వాత వాడొచ్చు దీన్ని. సో, ముఖ్యంగా మనం ఏందంటే తాలు రాకుండా చేస్తుందండి ఇది. మెయిన్‌గా ఏందంటే వరిలో సాధారణంగా మనం వరిలో చూసుకున్నట్టే ప్రధాన కర్ర అనేది ముందుగా వస్తుంది. అంటే కర్ర ఫస్ట్ ఈనుతుందన్నమాట. పిల్ల కర్రలనేటివి అంటే వెన్నులు తరువాత వస్తుంది. ఇ ఇలా ఇలా వెనక ముందు అవ్వడం వల్ల ఏందంటే కొన్ని పోషకాలు అందక తాలు ఏర్పడుతుంది. ఇదే మెయిన్ అండి. ఇది రీజన్ అన్నమాట వరిలో తాలు ఏర్పడడానికి. ఇది కాకుండా అన్నీ ఒకేసారి వచ్చి అంటే ఒకేసారి ఈనేటట్టు వరిని ఒకేసారి బయటికి రావడానికి ఇది హెల్ప్ చేస్తుందన్నమాట. వెనక ముందు గాకుండా. ఇలాంటి సమస్యను తగ్గించి సామర్థ్యంని పెంచి తాలు రాకుండా చేసి 100% నాణ్యతను పెంచుతుంది ఇది. సో, సాధారణంగా మనం దీన్ని యూజ్ చేయడం వల్ల ఏందంటే, మనం సాధారణంగా బియ్యం పట్టించినప్పుడు 100 కిలోల వడ్లకు 60 కిలోల బియ్యం వస్తుందండి. కానీ ఇది వాడడం వల్ల మనకేందంటే 65% 5% బియ్యం పెరుగుతుందండి. సో, ఎంత యూజ్ అండి ఇది. సో, దీని మోతాదు వచ్చేసి పుష్పించే 20 రోజుల ముందు, పుష్పించిన 20 రోజుల తర్వాత, అంటే పుష్పించిన 20 రోజుల తర్వాత కూడా ఎందుకు వాడాలంటే, పూత కాయగా మారడానికి వాడాలన్నమాట. 2 టైమ్ చెప్తాం కదా మనం. పుష్పించిన తర్వాత 20 రోజుల తర్వాత ఏంటంటే, పూత కాయగా మారడానికి. సో, దీని డోసేజ్ వచ్చేసి 20 ఎంఎల్ ఫర్ 15 లీటర్ వాటర్‌కి. సో, 1 లీటర్‌కి వచ్చేసి 2 ఎంఎల్ పడుతుంది. సో, ఇది గూడా 40 డేస్ వ్యవధిలో 2 టైమ్ వాడాలి దీన్ని. సో, డ్రిప్‌కి వచ్చేసి మనం అది ఫర్టిగేషన్ డైరెక్ట్ మొక్కకైతే హాఫ్ లీటర్ అయింది ఎకరాకి 200 లీటర్ నీటికి. సో, పూత సమయంలో దీన్ని దేనితో కలిపి వాడాలంటే మాస్, నానోటెక్, 82 3 కలిపి కంపల్సరీ వాడాలిది. మాస్, నానోటెక్, 82. సో, నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి అగ్రి 82 అండి. 82 పేరులోనే ఉంది. 82 అంటే 82 రకాల పోషకాలను కలిగి ఉంటుంది ఇది. ఇది వెట్టరు, స్ప్రెడర్‌గా పనిచేస్తుంది. యాక్టివేటర్ అంటే పనితనంను 100 రెట్లు మెరుగుపరుస్తుంది. వెట్టర్ అంటే ఇంకిపోయే గుణం. అంటే స్ప్రే చేసిన మందు ఇంకిపోతుందనమాట. స్ప్రెడర్ అంటే ప్రతి కణంలోకి సరఫరా అయితుందిది. సో, ఇది ఏ విధంగా అంటే మనకు అంటిపెట్టుకునే గుణం స్టిక్కింగ్ అంటే కలిగి ఉంటుంది. ఇది పిచికారీ చేసిన కెమికల్ ఇప్పుడు గాలి, వేడి, ఎండకు ఆవిరి కాకుండా వర్షాలకు కొట్టుకొని పోకుండా స్థిరంగా ఉండి 100% మొక్కలకు ఇంకుతుంది. అంటే మనం స్ప్రే చేసినప్పుడు కొన్ని వర్షాలు పడ్డప్పుడు వెంటనే గాని ఇక్కడ అంటే కొట్టుకుపోకుండా ఇది అప్పుడే వెంటనే మొక్కలకు ఇంకిపోయేటట్టు చేస్తుందండి. ఈ సాధారణ మనం ఫీల్డ్‌కెళ్ళినప్పుడు గమనించినట్లయితే ఆకు వెనుక భాగంలో నల్లులు గాని, ఇప్పుడు పత్తిలో చూడండి ఆహ్, తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక ఉండి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. దీనివల్ల ఏందంటే మొక్క అనేది ముడుచుకుపోతుంది. ఎర్రబడి మొత్తం అంటే ఆరోగ్యంగా లేకుండా మొత్తం పంట మొత్తం సరిగుండదు. సో, ఇవి ఏం చేస్తాయంటే వెనుక భాగంలో ఉండి గుడ్లను పెడతాయన్నమాట. ఇలా ఉండడం వల్ల సో, మనం పిచికారీ చేసిన మందు వెనుక భాగంలో పడక మందు పని చేయలేదని అలాంటి సమస్యతో రైతులు బాధపడతా ఉంటారు. అలాంటివి గాకుండా గూడా వెనక భాగంలో గూడా వెళ్లి నల్లులను తెల్లదోమ గాని, పచ్చదోమ గాని, పేనుబంకలను వాటిని గమ్ములాగా అంటుకొని వాటిని వెనక భాగంలో గూడా చంపేస్తుందండి. సో, దీనివల్ల అద్భుతంగా పనిచేస్తుంది. సో, ఇది భూమిలో కరగని లవణాలను కరిగిస్తుంది. తేమ ఎక్కువ రోజులు ఉండేలాగా చేస్తుంది. సో, చవుడుని తీసివేస్తుంది. పీహెచ్‌ను సమతుల్యం. ఇది గూడా పీహెచ్‌కు అద్భుతంగా పనిచేస్తుందండి. అగ్రి 82. సో, దీన్ని ఎరువుల మందుతో, పురుగుల మందుతో, కలుపు మందుతో సో, దీన్ని కలిపి వాడొచ్చు. సో, దీన్ని ఎరువుల మందుతో కలిపి చల్లడం, పిచికారీ చేయడం తప్పనిసరి చేయాలి. ఎందుకంటే చల్లిన ఎరువు ఆవిరి కాకుండా దేనితోనైనా అంటే మనకు 100% పనిచేసేలాగా చేస్తుందనమాట. సో, ఇది ఈ అగ్రి 82ను ఎందుకు వాటర్‌లో కలిపి వాడతామంటే, అంటే మనం ఫస్టే వాడొద్దండి. మనం ఆహ్, డబ్బా స్ప్రే చేసేటప్పుడు ఆ డబ్బా లేపుతాం గదండీ! అప్పుడు పైనుంచి వేయాలన్నమాట. పైనుంచి వేయడం వల్ల ఇది ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనం వాడే వాటరు స్ప్రేయింగ్ అంటే పిచికారీకి మనము ఫీల్డ్ దగ్గర ఇంటి నుంచి తీసుకెళ్లారు గాబట్టి, అక్కడ కాలువల్లో గాని, పక్కన ఉన్న బోరు గాని అలాంటి వాటర్ అప్పుడు మనం తీసుకొని స్ప్రే చేస్తాం గాబట్టి, అది ఆల్కహాల్ వాటర్ అండి. అంటే ఆల్కహాల్ వాటరు
సో దానికి pH వాల్యూ ఎక్కువ ఉంటది అనమాట. ఇది ఏం చేస్తుందంటే మనం వేసిన పొడిని కరగనీయకుండా నాజిల్లోకి వెళ్ళి మనకు స్ప్రే చేయడానికి అంతరాయం కలిగిస్తుంది. అది కాకుండా దీని వాటర్ని వేయడం వల్ల అలాంటి సమస్యను మనం నివారించవచ్చు అనమాట. సో ఇది మనం అది ఇంతకు ముందు చెప్పానుగా, పంపును వాటర్ తో నింపి ఎత్తుకునే ముందు స్ప్రే చేయాలి. దీని వల్ల ఏమైతుందంటే కెమికల్ అనేది సమానంగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అంటే పైన తేలకుండా మొత్తం 100% యూజ్ అవుతుంది అనమాట. సో ఇది ఒకటి చూసుకోవాలండి. ఇది ఏంటంటే మోతాదు ఎక్కువ కలపడం వల్ల ఆకులు ఎర్రగా మారుతాయి. సో డ్యామేజ్ ఏం కాదు, కాకపోతే చూడడానికి బాగుండదు. తర్వాత కవర్ అవుతుంది మన స్ప్రే చేయడం వల్ల. కానీ ఇది ఎక్కువ కలపద్దు అనమాట. వేసిన మోతాదు ఎంత ఉంటుందో, కంపెనీ ఎంత ఇచ్చిందో అంతే వాడాలన్నమాట. సో నారుమడిలో ఇది దీనివల్ల ఇంకో యూజ్ ఏంటంటే, ముఖ్యంగా మనము నారు ఇప్పుడు ఆ, రబీకి తుక్కం వేస్తారు కాబట్టి, నాట్లు వేసేటప్పుడు మనము అది పీకుతాం కదా. పీకినప్పుడు ఏమవుతుందంటే వేర్లు తెగిపోవడం కానీ మట్టి పిల్లలతో సహా రావడం లాంటి సమస్యలు చూస్తూ ఉంటాం మనం, మన పొలంలో అయినా సరే. సో ఇలాంటి సమస్య రాకుండా ఒక నారుమడికి 50 ml 82 50 ml 82 ఒక దగ్గర జస్ట్ ఒక మూలకి వేస్తే అది విత్ ఇన్ సెకండ్ లో ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం. గమనించవచ్చు మనం వాటర్ లో వేసి మీరు ఒకవేళ చూడాలంటే కూడా ఒక మడిలో వాటర్ ఉన్నప్పుడు ఒక కొనకి అండి అది ఏ విధంగా అయితే స్ప్రెడ్ అవుతుందో మనం చూడొచ్చు అనమాట. సో దీని వల్ల ఏమైతుందంటే అంతటా స్ప్రెడ్ అయ్యి పిల్లలు కరిగి సులభంగా మనం నారును పీకచ్చు అండి. దీనివల్ల మట్టి పిల్లలు మెత్తబడి శుభ్రంగా పైకి వస్తుంది. అంటే టైం ఆదా అవుతుంది. ఇక్కడ రైతులకు ఏంటంటే నారు తీయడం వల్ల కూడా చాలా టైం వేస్ట్ అవుతుంది కదా, అక్కడ టైం కూడా ఆదా అవుతుంది రైతులకు. సో ఇది ఏ విధంగా అంటే, మనం ఇంకో ఎగ్జాంపుల్, మనకు జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్ వెళ్ళినప్పుడు డాక్టర్ మనకు టాబ్లెట్ ఇస్తేనా లేకపోతే ఇంజెక్షన్ ఇస్తే ఏది పనిచేస్తుంది అంటే, మనకి ఇంజెక్షన్ తొందరగా పనిచేస్తుంది కాబట్టి, సో ఈ విధంగా ఇంజెక్షన్ లాగా మొక్కకు పనిచేస్తుంది అనమాట. సో వంటలో మనకు ఉప్పు అయితే ఏ విధంగా ఉంటుందో, ఉప్పు లేకపోతే ఎట్లా సప్పగా ఉంటుందో, సో ఇది మనకు 82 కూడా కంపల్సరీ అలా పనిచేస్తుంది అనమాట. సో దీని మోతాదు మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువైతే మనకు ఇబ్బంది అవుతుంది, ఎర్రగా మారుతుంది కాబట్టి. ఇది మనకు 10 ml ఫర్ 15 లీటర్ వాటర్ ట్యాంక్ కి. సో హెర్బిసైడ్స్ కలుపు మొక్కలకైతే కొంచెం పెంచుకోవాలండి, 15 to 20 ml. సో ఎరువులకైతే 3 to 4 ml ఫర్ కేజీకి. దాని చొప్పున మనకు ఎంత అయితే అంత వాడుకోవాలండి. డ్రిప్ కి అయితే 150 to 200 ml ఫర్ ఎకర్కి. సో నెక్స్ట్ అండి ఆక్వా జెల్, లాస్ట్ ప్రొడక్ట్ అండి. సో ఇది ఆక్వాజెల్ అంటే అద్భుతం అండి. ఇది రబీ పంటల్లో కానీ, ముఖ్యంగా రబీ పంటల్లో ఆ, ఇప్పుడు మనకు రబీ పంటలకు రైతులకు అద్భుతంగా సజెషన్ చేయొచ్చు. ఇది అంటే పంటకు అతివృష్టి అనావృష్టి నుంచి కాపాడుతుంది. అసలు అతివృష్టి అంటే అధిక వర్షాలు కానీ అసాధారణ వర్షాలు. అనావృష్టి అంటే వర్షం లేకపోవడం, కరువు కాలం అంటే ఎక్కువ కాలం వర్షపాతం గణనీయంగా తగ్గినప్పుడు సంభవించే సహజ విపత్తు. అంటే వర్షం ఎక్కువ ఉన్నప్పుడు కానీ తక్కువ ఉన్నప్పుడు కానీ పంటకు ఇది అండగా ఉంటుంది అనమాట. సో ఇది మనకు ఆ ఇసుక రేణువు రూపంలో ఉంటుందండి. అంటే రవ్వలాగా ఉంటుంది. సో దీనిలో ఒక్కొక్క రేణువులు అంటే ఇవి చిన్నగా ఉంటాయి. ఒక్కొక్క రేణులో 500 నీటి బొట్లను ఒడిసి పట్టుకునే శక్తి కలిగి ఉంటుందండి. అంటే చూడండి, ఒక్క గుళికలోనే ఆ 500 నీటి బొట్లని అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత అద్భుతంగా వాటర్ ని కలిగి ఉంటుందండి. అంటే 50% వాటర్ ను సేవ్ చేస్తుంది, 40% ఫర్టిలైజర్ ని సేవ్ చేస్తుంది. అంటే రైతు ఖర్చును గణనీయంగా తగ్గిస్తుంది ఇక్కడనే మనం. సో ఇది ఎక్కువ వర్షం పడినప్పుడు పొలంలో నీరు నిలిచి జాలు ఏర్పడడం కానీ, నిల్వ ఉండకుండా నీటిని పీల్చుకొని, ఇది ఏంటంటే ముఖ్యంగా వేర్లకు కింద అంటే 2.5 ఫీట్ల కింద నీటిని నిల్వ ఉంచి అవసరమైనప్పుడు వేర్లకు అందిస్తుంది. మనం నార్మల్ గా డౌట్ రావచ్చు, ఇది ఎక్కువ వాడడం వల్ల పంటకు ఎక్కువ తేమ ఉండి అంటే బురదగా ఉంటదేమో. అట్లా ఏమి ఉండదండి. ఇది వాటర్ ను వేర్లకు కింద అంటే దాని యొక్క 2.5 ఫీట్ల కింద ఉంచి అవసరం ఉన్నప్పుడే, పంటకు అవసరం ఉన్నప్పుడే దాన్ని కరెక్ట్ డోస్ అందిస్తూ ఉంటుంది కింది నుంచి. అది మనకు కనిపించదు కానీ ఎప్పుడు తేమనే వస్తుంది. సో ఇది చెప్పినాం కదా, సమ్మర్ లో రైతులకు కంపల్సరీ ఇవ్వాలి ఇది. సో ఇది ఆ ఉప్పు చెవుడు క్షార నెలకు కూడా వాడొచ్చండి. ఎందుకంటే ఉప్పు చెవుడు ఉండడం వల్ల భూమి గట్టిగా ఉంటుంది, పిల్ల మొరం లాగా. ఇది కరిగిస్తుంది అనమాట. సో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఆ పంటకు వ్యయ ఖర్చులను తగ్గిస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు 50% వాటర్, 40% ఫర్టిలైజర్. సో సాయిల్ను గుల్లగా చేసి మొలకెత్తి వేర్లు లోపలికి వెళ్ళడానికి సులభంగా తయారు చేస్తుంది సాయిల్ని.
సో ఇది అదే మనం సాలుని గుల్ల చేస్తుంది కదా. సో అలాంటప్పుడు మొలకలు అన్ని విత్తనాలు మొలకెత్తి వేర్లు లోపలికి వెళ్ళి మొక్క అనేది కింది నుంచే బలంగా వస్తుంది అనమాట. సో ఈ ఆక్వాజెల్ ప్రతి పంటకు వాడాల్సిన అవసరం లేదు. పంటకు ఆక్వాజెల్ పంటకు ఒకసారి పిచికారి చేస్తే సరిపోతుందండి. సో ఇది నీటి దీని మెయిన్ యూజెస్ ఏంటంటే నీటిని సంక్షోభం, లీచింగ్, భూక్రమక్షయం లాంటి సమస్యలను అద్భుతంగా పనిచేస్తుంది. అసలు లీచింగ్ అంటే ఏంది? అసలు లీచింగ్ అంటే పోషకాలు నీటితో పాటు కరిగి మనం సపోజ్ గా భూమికి వేసిన ఎరువులు చల్లినప్పుడు కానీ ఎక్కువ వర్షం రావడం ఏమైతుందంటే పోషకాలు నీటితో పాటు కరిగి మొక్కకు అందకుండా అంటే కిందికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాంటి సమస్యను అరికడుతుంది అనమాట. అలాంటప్పుడు కిందికి వెళ్ళినప్పుడు మొక్కలు కింద చౌడు ఉన్నప్పుడు అంటే భూమి గట్టిగా ఉన్నప్పుడు వేర్లు కిందికి వెళ్ళి తీసుకెళ్ళవు కదా. సో అలాంటి లీచింగ్ సమస్యను కూడా ఇది అరికడుతుంది. సో నేల కోత మెయిన్ గా ఎక్కువ వర్షం రావడం వల్ల మనం చూస్తూ ఉంటాము. ఎక్కువ నీటి ప్రవాహం వల్ల పైనున్న సారవంతమైన మట్టి కొట్టుకుపోతుంది. ఇప్పుడు మనం సంవత్సరం ప్రతి ఇయర్ వాడతాం కదా. ఆ పోషకాలన్నీ కొట్టుకుపోయి సారవంతమైన కొట్టుకుపోయి పాయలు పాలుగా ఏర్పడి అవి ఎక్కడో నదిలో కలిసిపోతాయి. అలా కాకుండా ఇది అయస్కాంతంలా గమ్ములా గట్టిగా పట్టుకొని ఉంటుంది అనమాట. సో అయితే నేల కోతను కూడా నివారిస్తుంది. సో నీటి ఎద్దడి, సో మట్టిని తడి ఉంచి నేల నీటిని నిలుపుకునే సామర్థ్యం పెంచుతుంది అనమాట. అంటే ఇప్పుడు పంట స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు తేమ ఉంచుతూనే ఉంటుంది పంటకు అనమాట. దీన్ని పంట మొదటి నుంచి చివరి వరకు ఎప్పుడైనా వాడొచ్చు. అంటే స్టార్టింగ్ లోనే వాడాలనేది లేదు. ఎప్పుడు వాడితే అప్పుడు రిజల్ట్ ఉంటుంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తడిని మెయింటైన్ చేస్తుంది. ఫలితంగా రూట్ రెమ్మలు అంటే రూట్ అంటే మన వేర్లు, రెమ్మలు అంటే కొమ్మలండి, మొగ్గలన్నీ పెరుగుదలకు తోడ్పడుతుంది. సో ఇది ఎకరాకు 1 kg వాడాలండి. మొక్కకైతే 40 to 50 grams వాడాలండి. మొక్క కంటే ఇప్పుడు లైక్ నిమ్మ కానీ మామిడి కానీ సపోటా అలా 40 to 50 grams వాడుకోవచ్చు మొక్కలకు దగ్గర, ఏర్ల దగ్గర. సో ఈ డోసేజ్ ఇంకోసారి మనం రివ్యూ చేసుకుందామండి. సో స్ప్రేయింగ్ చేసేటి మన దాంట్లో ఏమేమి ఉన్నాయంటే గోల్డ్ ఉండి, నానోటెక్, 82, ప్రొటెక్ట్, అగ్రిమాస్, హ్యూమిక్ లిక్విడ్. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే గోల్డ్ వచ్చేసి 20 గ్రామ్ ఫర్ ట్యాంక్ కి. సో నానోటెక్ కూడా 20 గ్రామే, ప్రొటెక్ట్ కూడా 20 గ్రామే. సో ఇవి పొడి రూపంలో పొడి రూపంలో ఉంటాయి కాబట్టి వీటిని ఒక హాఫ్ అన్ అవర్ 20 to 30 minutes నానబెట్టిన తర్వాత మనం రైతుకు సజెషన్ చేయాలన్నమాట అట్లా వాడుకోవాలని. సో ఈ 82 వచ్చేసి పంపుకు 10 ml. సో మాస్ వచ్చేసి 20 ml, హ్యూమిక్ లిక్విడ్ వచ్చేసి 30 ml అండి. సో ఎరువులతో పాటు చల్లేటి మనకు ఆక్వాజెల్ ఇప్పుడు ఇంతకు ముందు చెప్పుకున్నట్టు 1 kg వాడాలి. గోల్డ్ వచ్చేసి 100 to 200 grams అండి ఫర్ ఎకర్ కి. సో గ్రాన్యూల్స్ 5 to 10 kg. 82 వచ్చేసి 150 ml అండి. ఎరువులతో మనం కలిపి చల్లుకోవచ్చు లైక్ డిఏపి, పొటాషియం ఏవైనా. సో హ్యూమిక్ లిక్విడ్ వచ్చేసి 50 ml అండి, హాఫ్ లీటర్ ఇది ఎకరాకి ఎరువులతో పాటు వేసుకుంటే. సో ప్రొటెక్ వచ్చేసి 500 grams. నానోటెక్ కూడా 250 to 500 grams వరకు కూడా వాడుకోవచ్చు. ఏంటంటే స్థూల సూక్ష్మ పోషకాలు ఉంటాయి కాబట్టి, ద్వితీయ సూక్ష్మ పోషకాలు కలిగి ఉంటుంది కాబట్టి హాఫ్ కేజీ వరకు 2 ప్యాకెట్లు కూడా వాడుకోవచ్చు. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. సో మాస్ వచ్చేసి 500 ml. ఇవన్నీ నేను ఎరువులతో కలిపి వాడేటేమో ఫర్ ఎకర్ డోసెస్. సో థ్యాంక్ యూ అండి. కొంచెం స్పీడప్ అయింది అనుకుంటున్నా ఎందుకంటే టైం సరిపోదు అనేసి నేను చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు హోస్ట్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వాల్యుబుల్ సెషన్. దీనికి మీకు ఎక్కువ టైం కావాలి కానీ స్టార్ట్ అవ్వడంలో ఒక 10 minutes, అందుకే కొంచెం ఫాస్ట్ గా చెప్పాల్సి వచ్చింది. సో ఎస్ థ్యాంక్ యూ సార్. పూర్ణ సార్, సార్ మీరు మీ డ్రీమ్ చెప్పండి సార్. మేడం దీంట్లో లక్ష్మణ్ సార్. ఏంటంటే మంచి ఆరోగ్యం, మంచి ఆదాయం తీసుకుంటూ 10 మందికి కూడా ఆరోగ్యం, ఆదాయం పంచుతూ దీంట్లో నాది ఏంటంటే లాంగ్ టర్మ్ అయినా డ్రీమ్ అయినా ఒక కార్ తీసుకోవాలి మేడం. తీసుకుంటా మేడం కంపల్సరీ. ఎందుకంటే మా టీము బ్యాకప్ అవ్వడం వల్ల నేను కొంచెం ఆఫీస్ వర్క్ అవి ఉండడం వల్ల కూడా కొంచెం బ్యాకప్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఈ సీజన్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తాను మేడం. సో మంచి నేను వచ్చిన దీంట్లో 3 జనరేషన్ మేడం. కంపల్సరీ చేస్తాను మేడం. దీనికి కొంచెం టైం అయినా పట్టొచ్చు కానీ చేస్తాను మేడం. ఓకే సార్. సరే, ఏమైనా వీడియో ఆన్ చేసుకోగలుగుతారా? ఓకే మేడం. ఓకే. చేసుకోండి. ఓకే మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. పర్లేదు, లేట్ అయినా పర్లేదు, సిస్టమ్ ని వదిలిపెట్టద్దు. సో ఓకే ఫాలో మేడం. అవ్వండి. సో పూర్ణ సార్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుందాం. విజయపూర్ణ సందర్ సార్.
సార్ గుడ్ మార్నింగ్. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. 4 రోజుల తర్వాత సార్ చాలా రోజుల తర్వాత కదా మరి సార్ సెషన్ ఈ మధ్యలో ఎస్ సార్ ఎప్పుడు ఎస్. ఇవ్వలేదు. ఇంతకుముందు ఇచ్చాను సార్, టూ టైం ఏమో ఇచ్చాను సార్ మార్నింగ్. ఓకే సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం.